ఒకే ఊరు, ఎదురెదురు ఇళ్లు, ఇద్దరి మధ్య ప్రేమ. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ముందు కూడా జ్యోతి మహేందర్ కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. 19 నెలల కిందట జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు మహేందర్ రెడ్డి. హైదరాబాద్ లో కాపురం పెట్టిన భార్యపై మహేందర్ కి అనుమానం పెరిగింది. ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరిగేవి. సొంతూరైన మేడ్చల్ జిల్లా కామారెడ్డిగూడలో పంచాయతీలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. ఇటీవలే బోడుపల్ శ్రీనివాస్ నగర్ కి తిరిగి వచ్చి కాపురం పెట్టారు. 5 నెలల గర్భవతిగా ఉన్న జ్యోతిని అత్యంత దారుణంగా చంపేశాడు మహేందర్. తల్లిని, కడుపులో బిడ్డను చంపి శరీరాన్ని ముక్కలుగా చేశాడు మహేందర్ రెడ్డి. ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నది. మధ్యలో గొడవలు పడ్డారు. మళ్ళీ ఇక పిల్లలు సంప్లాయించి అట్లనే ఎట్లనో మళ్ళీ దొలకపోయారు బుజాయించి. ఇక మళ్ళీ ఏమన్నా కేసులు పోసులు ఉన్నాయో అవన్నీ కొట్టేపించుకున్నట్టున్నారు. ఇక ఈ పని చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఈ పని ఏదో తప్పించుకుందామని, ఆ పిల్లను వదిలించుకుందామని చేసి ఉండొచ్చు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా. ఇక తల్లిదండ్రుల ఒత్తిడి, పాలెల ఒత్తిడి, ఆ ఒత్తిడితో వదిలించుకుందాం అనుకున్నాడు. వాడు సైకోగా మారి అట్లా చేసి ఇష్టపడ్డాడు. మధ్యలో గొడవలు వచ్చినాయి. ఆ ఇష్టం వేరు, వాడు అవసరానికి వాడుకున్నాడు. ఇష్టం కదా అది. బోడుపల్ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని కులాంతర వివాహం చేసుకున్నాడు మహేందర్ రెడ్డి. జ్యోతిని వదిలించుకునేందుకు మహేందర్ రెడ్డి పక్కా ప్లాన్ వేశాడు. పెళ్లైన కొన్ని రోజుల నుండే టార్చర్ చేశాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో సైకోగా మారాడని చెప్తున్నారు స్థానికులు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి కేసులు కూడా పెట్టుకున్నారు. కేసులు కొట్టేయించుకుని జ్యోతిని మళ్లీ తీసుకెళ్లాడు. పెళ్లైన కొన్నాళ్లకే వేధింపులకు గురి చేశాడని చెప్తోంది జ్యోతి తల్లి. తమతో మాట్లాడకుండా ఉండేలా తమ నంబర్లు కూడా బ్లాక్ లో పెట్టాడని చెప్తోంది జ్యోతి తల్లి.